మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి మహావికాస్ అఘాడీ కూటమిల మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. ముందు మహాయుతి కూటమి అంటే బీజేపీ కూటమి దూసుకెళ్లగా ప్రస్తుతం కాంగ్రెస్ ఎంవీఏ కూటమి కూడా స్పీడ్ పెంచినట్టుగా కనపడుతోంది. కాంగ్రెస్ కూటమికి సంబంధించి ఎంవీఏ మహావికాస్ అఘాడీకి సంబంధించిన ట్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాం, అలాగే బీజేపీకి సంబంధించిన ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం. వన్ సైడెడ్గా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుందా అనేది ఇక్కడ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఉదయం కొంచెం ట్రెండ్ బీజేపీకి పాజిటివ్గా కనపడిన కాంగ్రెస్ కూటమి కూడా ముందుకు దూసుకువెళ్తున్నటువంటి పరిస్థితి, అంతకంతకు ఆ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 90కి పైగా స్థానాల్లో ఎన్డీఏ కూటమి, 50కి పైగా స్థానాల్లో మహావికాస్ అఘాడీ కాంగ్రెస్ కూటమి ముందు అంజలో ఉన్నట్టు కనపడుతోంది. ప్రస్తుతం మనం ఇతరులు 11 స్థానాల్లో లీడ్లో కనపడుతూ ఉన్నారు. సోఫార్ అంటే ఒక తక్కువ గ్యాప్ తోటి ఎన్డీఏ కూటమి అయితే ముందంజలో కనపడుతోంది మహారాష్ట్రలో. ఇక జార్ఖండ్కి సంబంధించిన స్ట్రిప్ కూడా మనం చూడొచ్చు. జార్ఖండ్లో చెరిసగం కనపడుతున్నటువంటి పరిస్థితి. బీజేపీ కూటమి 31 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతుంది, కాంగ్రెస్ కూడా 31 స్థానాల్లో ఆధిక్యంలో కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ 81 స్థానాలు ఉన్నాయి, దీంట్లో 41 మ్యాజిక్ ఫిగర్గా కనపడుతున్న పరిస్థితిలో దాదాపు మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా రెండు పార్టీల కూటమిలు కూడా వచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రధానంగా మహారాష్ట్రలో 288 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 288 స్థానాల్లో ఎవరు మ్యాజిక్ ఫిగర్ని అందుకోబోతున్నారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. వన్ సైడ్ అవుతుందా లేదంటే హోరాహోరీ పోర్ ఉంటుందా అనేది ఎగ్జిట్ పోల్స్, మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మహాయుతి కూటమికి అంటే బీజేపీ కూటమికి ఎడ్జ్ ఉన్నట్లుగా చూపించినటువంటి పరిస్థితి. అలా అని మహావికాస్ అఘాడీకి ఎడ్జ్ లేదా అని అంటే కొన్ని సర్వేలు మహావికాస్ అఘాడీకి అంటే కాంగ్రెస్ కూటమికి కూడా ఎడ్జ్ చూపించినటువంటి పరిస్థితి. దానికి కూడా మ్యాజిక్ ఫిగర్ వచ్చే విధంగా కాంగ్రెస్ కూటమి గెలుపొందే విధంగా ఎగ్జిట్ పోల్స్ కొన్ని చూపించినటువంటి పరిస్థితి. కాబట్టి మెజారిటీ మాత్రం బీజేపీ సైడ్ ఎక్కువ కనపడినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఫలితాల్లో మనం చూసినట్లయితే ఒక రకంగా అది రిజంబుల్ అవుతూనే మరో పక్కన కాంగ్రెస్ కూడా ఏమీ అంటే వన్ సైడెడ్గా ఉండే పరిస్థితి కనపడడం లేదు. ఇప్పుడు ఇంకా బిగినింగ్ ట్రెండ్సే కాబట్టి ఇంకా మున్ముందు ఏ విధంగా ఉంటుంది పరిస్థితి అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో ప్రముఖులు ఎక్కడెక్కడ ఆధిక్యంలో ఉన్నారు, లైక్ ఏక్నాథ్ షిండే కావచ్చు, అజిత్ పవార్ కావచ్చు, లేదంటే ఉద్ధవ్ ఠాక్రే, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఆధిక్యంలో ఉన్నారో కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. బాంద్రా ఈస్ట్లో ఎన్సీపీ అభ్యర్థి బాబా సిద్దికి నుంచి ఆయనకు సంబంధించిన రిలేటివ్ ఆధిక్యంలో కనపడుతూ ఉన్నారు. వయనాడ్ ఎంపీ స్థానంలో ప్రియాంక గాంధీ, ఇక్కడ 2 ఎంపీ స్థానాలకు కూడా ఉప ఎన్నిక జరుగుతోంది. నాందేడ్ అలాగే వయనాడు ఉప ఎన్నిక రాహుల్ గాంధీ వయనాడును వీడడంతో ప్రస్తుతం వయనాడు ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ ఆయన సోదరి ప్రియాంక గాంధీ పోటీ చేశారు కాంగ్రెస్ తరపు నుంచి. సో అక్కడ ప్రియాంక గాంధీ ఆధిక్యంలో కనపడుతున్నారు. మహారాష్ట్రలో రిజల్ట్కి సంబంధించి దేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి రాజు జాయిన్ అవుతున్నారు మహారాష్ట్ర ట్రెండ్కి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి. రాజు, ఏంటి అంటే ఉదయం నుంచి కూడా ట్రెండ్స్ చూస్తూ ఉంటే ఒకవైపు బీజేపీకి పాజిటివ్గా కనపడుతూనే కాంగ్రెస్ కూడా ఒకంత స్పీడ్గానే ముందుకు వెళ్తున్నారు, నెంబర్లో కొంచెం ముందుకు వెళ్తున్నట్టు కనపడుతూ ఉంది. ట్రెండ్స్ను ఎట్లా చూడొచ్చు? సో అర్లీ బట్ స్టిల్. ఎస్ చక్రి, ఒకటి మాత్రం వాస్తవం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఓటర్ కూడా ఎటువైపు ఓటు వేస్తున్నాడు అనే విషయం ఇంకొకరికి చెప్పే పరిస్థితి లేదు. సో చాలా సీక్రెట్గా ఓటింగ్ జరుగుతుంది. సో అందుకే ఈ సర్వేలు కానీ ఇవన్నీ కూడా నిజం కాలేకపోతున్నాయి. సో వాటికి అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎర్లీ ట్రెండ్స్లో ఇప్పటి వరకైతే మహారాష్ట్రలో ఉన్నటువంటి మొత్తం 288 అసెంబ్లీ స్థానాల్లో 99 స్థానాల్లో కొంత బీజేపీ అంటే ఇన్ ద మీన్స్ మహాయుతి ముందంజలో ఉంటే, అటు ఎంవీఏ మహావికాస్ అఘాడీ మాత్రం 50 సీట్లలో ముందంజలో కనిపిస్తుంది. మరో 10 సీట్లలో ఇతరులు కూడా ముందంజలో కనిపిస్తున్నారు. సో ఏదేమైనా కనీసం ఒక 2-3 గంటల తర్వాత కానీ ఈ పూర్తి స్థాయి క్లారిటీ అనేది అయితే వచ్చేలా కనిపించట్లేదు. సో వాస్తవానికి మహారాష్ట్రను మాత్రం అటు మహావికాస్ అఘాడీతో పాటు మహాయుతి అంటే ఏదైతే ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమిలు 2 కూడా సీరియస్గా తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి చాలా కీలకమైనటువంటి రాష్ట్రాల్లో రాజకీయ పరంగా కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మహారాష్ట్ర చాలా ముందంజలో ఉంటుంది. సో మహారాష్ట్రలో దేశ రాజకీయాల్లో కొంత ఈజీగా కూడా ఉంటుంది. మహారాష్ట్రలో మనకి భిన్న వాతావరణాలు కనపడతాయి. ఇప్పుడు విదర్భ, మరాఠ్వాడా, ఇటు మనకి అంటే తెలంగాణకి బార్డర్లో ఉండేటటువంటి జిల్లాలు చూసినట్లయితే ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ అభివృద్ధి తక్కువ,
అలాగే వ్యవసాయ ఆధారితం ఎక్కువ, అక్కడ వర్షాధారిత పంటలు ఎక్కువ, అక్కడ భూగర్భ జలాలు ఉండవు, కొంచెం డ్రై ల్యాండ్గా ఉండేటటువంటి పరిస్థితి. మరో పక్కన కొంకణ్ ఏరియా లేదంటే ముంబై, థానే, పూణే ఇట్లాంటి ప్రదేశాలు చూసినట్లయితే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు. రెండు కాంట్రాస్ట్ భిన్నమైనటువంటి ప్రాంతాలు, రెండిటికి కూడా సమానంగా స్థానాలు విడిపోయినటువంటి పరిస్థితి, అసెంబ్లీ స్థానాలు. సో ఒక పక్కన నాగ్పూర్ లాంటి ఆర్ఎస్ఎస్ కోర్ ఏరియా నాగ్పూర్, మరో పక్కన విదర్భలో రైతుల సమస్యలు, ఇతర సమస్యలు, మరో పక్కన మహిళలకి ఇచ్చినటువంటి హామీలు, ఇవన్నీ కూడా రెండు పక్కల మనకి సమానంగా ఓట్ షేరు ఎట్లా ఉంటుందనే దాని మీద ఒక ఆసక్తి నెలకొన్నటువంటి పరిస్థితి రెండు ప్రాంతాల్లో కూడా మనం చూసినట్లయితే. మహారాష్ట్ర 288 స్థానాలు, భారీగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు కూడా కనపడుతున్నాయి మనకి. ఎస్, నిజంగా. ఎందుకంటే రాష్ట్రంలో నలువైపులా 4 సమస్యలు అన్నట్టుగానే కనిపించింది. కానీ దానికంటే ముందు కొంత గత ప్రభుత్వంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులు, అంటే మొదట ఏ విధంగానైతే అటు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు మహావికాస్ అఘాడీ పేరుతో, కానీ మహావికాస్ అఘాడీలో ఏవైతే చీలికలు రావడం, ఆ తర్వాత బీజేపీ, దాంతోపాటు ఉద్ధవ్ ఠాక్రే వర్గం అంటే శివసేన నుంచి బయటికి వచ్చినటువంటి షిండే, వీళ్ళందరూ కలిసి మళ్ళీ అధికారాన్ని చేపట్టడం, దాంట్లోకి ఎన్సీపీలో చీలిక వర్గం కూడా మళ్ళీ సపోర్ట్ చేయడం, ఇవన్నీ కూడా కొంత రాష్ట్ర రాజకీయాలను గందరగోళం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంటే ఒకవైపు ఉద్ధవ్ ఠాక్రే తన అధికారాన్ని కోల్పోవడం, ఆ తర్వాత షిండే అధికారంలోకి రావడం, పూర్తిగా బీజేపీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడం, దానికి అనుగుణంగానే కొంత రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ముందుకెళ్ళినప్పటికీ కూడా నిజంగా అంటే ఏదైతే కొన్ని వెనుకబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు ఇప్పటి వరకు కూడా అభివృద్ధి జరగలేదు. సో గతంలో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గతంలో పనిచేశారు, ఆ తర్వాత ఈసారి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కూడా ఆయన ఉన్నారు. అయితే ఆయన ఎక్కడైతే అభివృద్ధి జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి అసలు ప్రచారానికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అంటే ఏదైతే కోర్ ఏరియాగా డెవలప్మెంట్ జరిగినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రమే తను ప్రచారంలో పాల్గొన్నారు. అయినప్పటికీ కూడా కొంత క్షేత్రస్థాయి నుంచి బడా నేతల వరకు కూడా కొంత ఫోకస్ పెట్టారు. ఎక్కడైనా సరే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కావచ్చు, సామాజిక పరిస్థితులు కావచ్చు, వాటికి అనుగుణంగానే అక్కడ సీట్ల కేటాయింపులు, అక్కడ ఉన్నటువంటి నేతలకు టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ఈసారి బీజేపీ తమ వైపు ఓటర్లను తిప్పుకునే ప్రయత్నం అయితే అటు బీజేపీ, మరోవైపు ఏదైతే ఇండియా కూటమి అంటే ఏదైతే మహావికాస్ అఘాడీ కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అందుకోసమే కొంత ఖచ్చితంగా ఇక్కడ ఒక కన్ఫ్యూజ్ అయితే కనిపిస్తుంది. అంటే ఓటర్స్ ఇటు ఏదైతే అటు మహాయుతికి ఓట్లేసినట్టుగానే మరోవైపు వికాస్ అఘాడీ కూడా ఓట్లేసినట్టుగా తెలుస్తుంది. సో అందుకోసమే ఈ క్లారిటీ ఎలా ఉండబోతుంది అనేది ఇంకా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి లేదు. చక్రి.